నువ్వు క్రైస్తవుడు కదా, ఎలా మరణించేస్తున్నావు? యేసుక్రీస్తుని నమ్మిన నీవు ఎలా మరణిస్తున్నావు? యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిసము తీసుకుని రొట్టె ద్రాక్షరసము తీసుకుని నీవు ఎలా మరణిస్తున్నావు? నీ మరణము విలువ, నీ మరణం యొక్క విలువ తెలియక బ్రతుకుతున్న నేటి మనుషులు, క్రీస్తుని నమ్మిని కూడా నమ్మనటువంటి వారు, నమ్మినటువంటి వాళ్ళు లోక సంబంధులుగా బ్రతుకుతూ, లోక ఇష్టములు బ్రతుకుతూ మరణిస్తుంటే, ఇలా మరణము నొందుతుంటే దేవుడికి ఇష్టం లేదట. ఏనాడైనా, ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా, ఆ తరములైనా, ఈ తరములైనా, రాబో తరములో అయినా సరే ప్రతి మనిషి దుష్టుడిగా మరణించటం దేవునికి ఇష్టము కాదు. అందుకే సహిస్తున్నాడా నా తండ్రి, అందుకే సహిస్తున్నాడా దేవుడు? వినబోతున్నారు మాటలు, వినబోతున్న మాటలు అన్నటువంటి సారం, మరణించకూడదు, దుష్టుడిగా మరణించకూడదు, అందుకే సహిస్తున్నాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రి కుమారుడును నడిపిస్తున్నాడు, తన కుమారుడును కోరిక నెరవేరుస్తున్నాడు, తన కుమారుడును తను చేర్చుకుంటున్నాడు, ఆ కుమారుని సాకుతున్నాడు, ఆ కుమారుడు కొడితే పడుతున్నాడు, ఆ కుమారుడు తిడితే పడుతున్నాడు. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి తండ్రి! కానీ కుమారుడు మంచోడు కాదే, తాగుపోతే, తిరుగుపోతే, ఏ పని చేయనటువంటి సోమరుడే. అయినా ఆ తండ్రి ప్రేమిస్తున్నాడట, ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, మందు తెస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేశాడు, సహిస్తున్నాడండి ఆ తండ్రి. ఆ తండ్రిని చూస్తుంటే, ఆ తండ్రి చెబుతున్న మాటను చూస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో ఒక రోజు మారతాడండి. మంచోడండి మావాడు చాలా మంచోడండి, కొంచెం పుచ్చుకున్నంత సేపేనండి, కొంచెం తెక్కండి, మంచోడండి, ఏ పని చేయని చేస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తండ్రి తన కుమారుడు మంచివాడు కాకపోయినా, సోమరుడైనా, పని చేయని వాడైనా, లోకము ఏమన్నా, లోకము ఎత్తిపోస్తున్నా, తిడుతున్నా, ఆ కుమారుడు పట్ల పాట్లు పడుతున్నా, ఎక్కడ పడుకున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి అడుగుతాడో, ఏమి ఇవ్వాలో అని సిద్ధపడి నెతుకుతున్నటువంటి తండ్రి నా కళ్ళ ముందు నాకు చూపించాడు ఆయనని. ఏంటి ఆయనకు ఉన్నటువంటి సహనం, ఏంటి ఆయనకున్నటువంటి విధానం, ఆ కుమారుడి పట్ల ఉన్నటువంటి ఏంటి? ఎందుకు అలాంటి వాడు చావాలి కదా, అలాంటి వాడు లేకపోయినా ఉండడం ఒకటే కదా, అలాంటి వాడు ఎందుకు ఆ తండ్రిని బాధ పెట్టేటువంటి ఆ కుమారుడు? నేనైనా మీరైనా అనుకుంటారు, చస్తే బాగుండును, లేకపోతే బాగుండాను అని మనం అనుకుంటుంటే, ఆ తండ్రి ఎంత ఓర్పుతో, ఎంత నేర్పుతో, ఆ తండ్రి సహనం, ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి యొక్క ఉద్దేశం, ఆ తండ్రి ఎదురుచూపు, నా కొడుకు మారతాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ తండ్రి. మరి మన పరలోకపు తండ్రి, మరణము నొందుటి చేత నాకు సంతోషము లేదు, వాడు మనసు త్రిప్పుకొని, వాడు మనసు మార్చుకొని బ్రతకాలి. ఈ భూమి మీద కాదు, నాతో బ్రతకాలి. చెప్పండర్రా, ఎంతో మంది మనసు మార్చుకోక బ్రతుకుతున్న నేటి సమాజం. క్రీస్తును నమ్మండి అంటే మతమండి, విదేశీ గ్రంథమండి, మన దేవుడు కాడండి, మన వాడు కాడండి, పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు పలుకుతున్న నేటి సమాజానికి చెప్పండి అని దేవుడు ప్రతి క్రైస్తవుడిని రేపుతున్నాడు. యథార్థముగా బ్రతికేటువంటి వాడిని రేపుతున్నాడు. ప్రకటించండి, నన్ను ప్రకటించండి, నా కుమారుడు చేసిన త్యాగమును ప్రకటించండి. ఎవరు చావకూడదు దుష్టుడుగా, ఎవడు చావకూడదు పాపిష్టివాడుగా, పాపములో ఎవడు ఉండకూడదు పరిశుద్ధుడుగా, పరిశుద్ధత పొంది పరలోకానికి చేర్చాలి. నేను పరిశుద్ధుడిని గనుక నా కుమారులు కూడా పరిశుద్ధులై ఉండాలి అని ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఆవేదన నెరిగిన ఓ క్రైస్తవ జనాంగమా, చెప్పండి, అంచె దినములలో దేవుడు అన్యాయమును సహిస్తున్నాడు అంటే ఎందుకు, ఎలా రుజువులతో, ఆధారాలతో చూపిస్తున్నా, నేటి సమాజానికి నేర్పుతున్న ఈ మాటలో ఉన్న జ్ఞానం ఇక్కడికి వచ్చిన మీరైనా కొంతమంది అయినా మారి
దేవుని కొరకు బ్రతికించాలన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఎలా మనం ఉన్నాము, ఎలా మనము జీవిస్తున్నాము, ఎలా మనం బ్రతుకుతున్నాము అని జాగ్రత్త కలిగి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ మీలో నాటబడేటువంటి ఈ వాక్యం మీలోనికి హృదయంలోనికి వెళ్ళాలంటే సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమున్న మాని లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికముతో స్వీకరించండి. ఇది మీ కొరకు, మన కొరకు, మన తండ్రి అనే దేవుడు చెప్పమన్న మాటలు, చెప్పేటువంటి మాటలు రాత్రి విన్నారు, ఇప్పుడు వినబోతున్నారు. జాగ్రత్త కలిగి విని అనేకుల కొరకు మీరు ప్రార్థించండి, అనేకుల కొరకు పరిచర్య చేయండి, అనేకుల కొరకు పరిచారం చేయండి. పరిచారకులుగా నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి వారుగా మంచి ప్రవర్తన కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని ఎదుట నిలిచేటువంటి వారుగా మీరు అందరూ ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.